ఈరోజు నా క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం ప్రత్యేకత ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకు వారికి వైద్య రీత్యా గవర్నమెంట్ చేసినటువంటి సహాయాన్ని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు, మరియు బీజేపీ రాష్ట్ర నాయకురాలు అయినటువంటి పురంధేశ్వరి మేడం గారు, వీరు ముగ్గురు ఈ రాష్ట్రాన్ని సంక్షేమంగా అదేవిధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వారు ఏదైతే నిర్ణయించారో ఆ క్రమంలోనే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలు వైద్యరీత్యా వాళ్ళు వైద్యం చేయించుకుని ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టినటువంటి అప్లికేషన్స్ మంచి హృదయంతో అవి పెట్టినటువంటి నెల 15 రోజుల్లోనే ఇమీడియట్గా శాంక్షన్ చేసి 11 మందికి 4,32,702 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజల పాలిట ఎంతో హెల్ప్ చేసేటటువంటి ప్రభుత్వంగా భావిస్తున్నాం. కాబట్టి మీరు ఒకసారి గమనించాలి, ఈ పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వం ఎంత మంచి సహాయం చేస్తున్నందుకు అభినందించాలని కోరుకుంటున్నా. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి నెల రోజుల్లోనే క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి నిఖిల్ అనేటువంటి ఒక పేషెంట్కి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి ఏ విధమైనటువంటి అమౌంట్ లేకపోతే 8 లక్షల రూపాయలు ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేటువంటి చెక్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలోనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి చెక్గా అది భావిస్తున్నాను. ఆ చెక్ తోటి ఆ వ్యక్తి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి తనకు ఉన్నటువంటి ఆ క్యాన్సర్ని నయం చేసుకోవడానికి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చేయించుకోవడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజల పాలిట ఎంత అంటే మంచి చర్యలు తీసుకుంటుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఎలక్షన్స్కి ముందు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రచారంలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ ఉన్నటువంటి అందరికీ మీ సంక్షేమం చూస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చే క్రమంలోనే ఇవన్నీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.